ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదవుతున్నాయి. వడదెబ్బకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పదుల సంఖ్యలో చనిపోతున్నారు. ఎండలు వడదెబ్బకు తట్టుకోలేకపోతున్నారు వృద్ధులు. వడదెబ్బకు మృతి చెందిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు పబ్లిక్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కార్త ప్రారంభమైంది. రోహిణి కార్త అంటే రోళ్లు పగిలేంత ఎండలు కాస్తాయనేది మన పెద్దలు చెప్తారు. కానీ దానికి మించి ఈసారి టెంపరేచర్ నమోదవుతుంది. ఇంట్లోంచి బయటికి రావాలంటేనే జనం భయపడుతున్నటువంటి పరిస్థితి. సేమ్ టైంలో వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. ఇది మరణాలు, చాలామంది చనిపోతున్నటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. పిట్టల్లా జనం రాలిపోతున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా ములుగు, మహబూబాద్ జిల్లాలో అత్యధిక మంది వడదెబ్బకు గురై చనిపోతున్నటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఉపాధి హామీ పనికి కోసం కావచ్చు, వ్యవసాయ కూలీలుగా లేదా ఇతర సెంటరింగ్, భవన నిర్మాణ సంబంధించినటువంటి కార్మికులుగా ఉదయం నుంచి పనులకు వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ఎండ తీవ్రతతోటి అస్వస్థకు గురవుతున్నారు. దీంతో ఇంటికి వచ్చేసరికి వాళ్ళంతా కూడా అపస్మారక స్థితికి వెళ్ళడం లేదా వాంతులు లాంటివి రావడం, తర్వాత ఒక్కసారిగా వాళ్ళ ఒంట్లో టెంపరేచర్ పెరగడం, ఇలాంటి వాటితోటి వాళ్ళంతా కూడా తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో అనేక మంది చనిపోతున్నటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 20 మంది వరకు కూడా చనిపోతున్నారనేది లెక్కలు తెలుస్తున్నాయి. అయితే ఇప్పటికే ఏదైతే ఈ ప్రస్తుతం వడగాల్పుల తీవ్రతతో వడదెబ్బకు గురై చనిపోయినటువంటి వాళ్ళ వివరాలకు సంబంధించి కూడా అధికారులు అఫీషియల్గా తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ చెప్తున్నారు, ఎవరు కూడా అత్యవసరం ఉంటేనే బయటికి రావాలి, ఎటైనా ఎండ దగ్గర పనుల కోసం వెళ్ళినప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమాత్రం అస్వస్థకు గురైనా కొంత రెస్ట్ తీసుకోవాలి, మంచినీళ్ళు లాంటివి, మజ్జిగ లాంటివి, ఓఆర్ఎస్ ప్యాకెట్ తీసుకోవాలని చెప్తున్నారు. మహబూబాద్ జిల్లాలో సంబంధించి చూస్తే కూడా గత 3-4 రోజులుగా చూస్తే వరుసగా రోజు 10 మందికి పైగా ఈ వడదెబ్బకు గురైనటువంటి వాళ్ళు చనిపోతున్నారు. మనం చూడొచ్చు, ఇవాళ పోచారం సంబంధించినటువంటి లింగాల రాజయ్య అనే 75 ఏళ్ల వృద్ధుడితో పాటు అజ్మీరా లచ్చ, ఈయన బడితండాకు సంబంధించి 80 ఏళ్ల వృద్ధుడు, వీరగాని వీరమ్మ, ఈమె 84 సంవత్సరాలు, కొత్త రాజయ్య నెల్లికుదురు, పైండ్ల నర్సయ్య తొర్రూరుకు సంబంధించి 45 ఏళ్ళు, అత్తిలి రాము అమ్మాపురం, సోమ నారాయణ నాంచారి మడుగు, పావని ఎల్లమ్మ గూడూరు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మహబూబాద్కు సంబంధించినటువంటి చనిపోతున్న వడదెబ్బకు గురైనటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 46 డిగ్రీలకు పైగా ఎండలు దాటుతున్నాయి. దీంతో ఈ చనిపోతున్నటువంటి వాళ్ళంతా కూడా ఎక్కువ మంది వృద్ధులు, తర్వాత మహిళలు ఉన్నటువంటి సంఘటన చూసుకోవచ్చు. ప్రధానంగా బయ్యారం, గార్ల, మహబూబాద్, నెల్లికుదురు, కేసముద్రం, గూడూరు, కొత్తగూడ, తొర్రూరు ఈ మండలాల్లో ఎక్కువ మంది వడదెబ్బకు గురై చనిపోతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. అదేవిధంగా ములుగు జిల్లాకు సంబంధించి కూడా చూస్తే ములుగు జిల్లాలో కూడా ఇదే విధమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏటునాగరం మండలం రామన్నగూడెం సంబంధించినటువంటి దొడ్డె వెంకటయ్య, అదేవిధంగా కన్నెపల్లి సంబంధించిన ములుగు జిల్లా, ఇక్కడ పాశం సుశీంద్ర, అదేవిధంగా భూపాలపల్లిలో జిల్లాలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పచ్చు. వరుసగా వడదెబ్బకు గురై అనేక మంది అస్వస్థకు గురవుతున్నారు, కొంతమంది చనిపోతున్నారు. సేమ్ టైంలో జనగామలో కూడా ఇదే విధంగా 3 చనిపోయారు. వరంగల్ జిల్లాకు సంబంధించి చూస్తే నిన్న ఒక్కరోజు 5 చనిపోయారు. హన్మకొండకు సంబంధించి కూడా చూస్తే దాదాపు 6 వరకు వడదెబ్బకు గురై చనిపోయారు. వీళ్ళు ఎక్కువగా కూడా భీమదేవరపల్లి, అదేవిధంగా కమలాపూర్ ఆ వైపుకు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ చనిపోయినటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. మొత్తంగా చూస్తే 3-4 రోజులుగా టెంపరేచర్ విపరీతంగా ఉండడం, 46 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాల్పుల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇవాళ కొంత భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. చాలా చోట్ల 46 డిగ్రీల పైగా వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో చూస్తే ఎండ తక్కువ ఉన్నవా కానీ ఉక్కపోత, వడగాల్పుల తీవ్రత ఈ రెండు చాలా చోట్ల ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. వడదెబ్బకు గురవుతున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అధికారులు సూచనలు చేస్తున్నారు, ఎవరి బయటికి వచ్చినా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని. రోడ్లన్నీ కూడా నిర్మానుషంగానే మారుతున్నాయని చెప్పచ్చు. ప్రస్తుతం వడదెబ్బకు గురై చనిపోతున్న నేపథ్యంలో అధికారులు కూడా ఏ విధంగా చనిపోయారు, వడదెబ్బకు గురై చనిపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు సేకరించడం, తర్వాత అస్వస్థకు గురై జ్వరాలు లేదా వాంతులు లాంటి లక్షణాలతోటి చాలామంది ఆసుపత్రులకు వచ్చి చేరుతున్నారు. మొత్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎండల తీవ్రత, సమ్మర్ ఎఫెక్ట్ చాలా మంది మీద కనిపిస్తుంది. చాలా మంది చనిపోతున్నటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి సమ్మర్ ఎఫెక్ట్ సంబంధించినటువంటి సమాచారం, వడదెబ్బకు గురవుతున్నటువంటి మరణాలకు సంబంధించిన సమాచారం. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.